నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇంటా బయట కూడా సొంత దేశంలో సొంత పార్టీలో కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. బయట దేశాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అతని వైఖరి చూస్తుంటే నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు, డిక్టేటర్లాగా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. అందుకు బలాన్ని చేకూర్చడానికి తాజాగా అతను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలే కారణంగా కనిపిస్తున్నాయి. అతనికి నచ్చని వ్యక్తులను, లేకపోతే అతనికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులను, సంస్థలను కూడా తొలగించడమో, సస్పెండ్ చేయడమో, లేకపోతే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నమో చేస్తూ ఉన్నాడు. ఇది ఎటు దారి తీస్తుంది, అమెరికాని ఎటు తీసుకెళ్తుంది? ఈ అంశం మీద మనం క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. మనము గత కొన్ని నెలల నుంచి ట్రంప్ చేసే, అతను తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ చూస్తుంటే మనం గ్లోబల్ రౌండప్లో కూడా మాట్లాడుకున్నాం. ఈమెని లేబర్ స్టాటిస్టిక్స్ కమిషనర్ని కూడా ఆమెని సస్పెండ్ చేయడము, రీసెంట్గా లీసా కుక్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ని కూడా తొలగించడం, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ చాలా పెద్ద జాబితానే ఉంది. ఏంటి సార్, ఇతను చెప్పుకోవడానికి డెమోక్రటిక్ కంట్రీ అంటాడు, కానీ ఇదంతా చూస్తుంటే ఒక నియంతలాగా తయారవుతున్నాడు అనిపిస్తోంది. ఎలా చూస్తారు? మనకు అమెరికా అన్న దేశము ఒక డిక్టేటర్షిప్ చాలా కాలంగా మొత్తం ప్రపంచంలో వాళ్ళు ప్రవర్తించారు, డిక్టేటర్ గా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు వ్యక్తి దాని ఆ డిక్టేటర్షిప్ అనేది ఒక వ్యక్తి అలా ప్రవర్తించడం అన్నది ఈ రోజు డిఫరెన్స్. గతంలో ఏంటంటే వాళ్ళ సంస్థలు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా ప్రపంచంలో మేమే టేకేదారులాగా వాళ్ళు అలా బిహేవ్ చేశారు. ఇతను వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నింటి కూడా నీరుగార్చి వాటిని నాశనం చేసి తన ఇష్టానుసారం వాళ్ళ దేశాన్ని, ప్రపంచాన్ని ఏదో నా అధీనంలో పెట్టుకుంటానంట దిశగా అతను ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని కీలకమైన అంశాలు చూసామంటే అతనికి బాగా నచ్చినటువంటి లీడర్స్ ఎవరు అంటే కనుక డిక్టేటర్గా అతను నచ్చుకున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ ని ఎలక్షన్ అంటే ఇంకా అతను గెలిచి ప్రెసిడెంట్ అవ్వక ముందు నుంచి కూడా వ్లాడిమిర్ పుటిన్ బాగా పొగిడాడు. చాలా గొప్ప వ్యక్తి, రష్యన్స్ బలిదానం వల్లనే మనం రెండవ ప్రపంచ యుద్ధం గెలవగలిగాము, ఇటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అసలు నేను ప్రెసిడెంట్ గా ఉంటే అసలు యుద్ధమే జరుగుండేది కాదు, వ్లాడిమిర్ పుటిన్ చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప దేశభక్తుడు, ఇటువంటివన్నీ గతంలోనే చెప్పారు. ప్లస్ మనం చూసాం అలాస్కాలో అతన్ని పిలిచి కలవడం. తర్వాత మనకు రీసెంట్ గా నిన్న వచ్చినటువంటి స్టోరీ ఏంటంటే సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ వచ్చి అక్కడ అతనితో కలిస్తే సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి ఇద్దరు పడదు, ఇద్దరు ఇంకా యుద్ధంలో ఉన్నారు. అఫీషియల్ గా యుద్ధం ఆగలేదు వాళ్ళు, అది ఓన్లీ డీమిలిటరైజ్డ్ జోన్ అని పెట్టుకున్నారు, అది లైన్ ఆఫ్ కంట్రోల్ లాంటిది. ఇంకా వాళ్ళకు యుద్ధం ఆగిపోయినట్టు సంధి చేసుకోలేదు. టెక్నికల్ గా వారిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. కానీ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ తన ముందర కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ ని పొగుడుతున్నాడు, కిమ్ జాంగ్ ఉన్ ని పొగుడుతున్నాడు. ఎలా ఉంటుంది ఇప్పుడు మోదీ గారు వెళ్తే కనుక అక్కడ అసిముండిని పొగిడితే ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితి. పైపెచ్చు వీళ్ళ స్థావరాలు ఉన్నాయి సౌత్ కొరియా, ఆ స్థావరాలు అంతా మా అధీనం ఇచ్చేయండి, మా ఓనర్షిప్ ఇచ్చేయండి దాన్ని అని చెప్పి బెదిరిస్తున్నాడు. తర్వాత మనం చూస్తే షీ జిన్పింగ్ ఇస్ ఎ గ్రేట్ గాయ్ అంటున్నాడు. షీ జిన్పింగ్ మీద ఆంక్షలు విధించకుండా భారతదేశం మీద 90 రోజులు గడువు ఇచ్చాడు. ఇక 90 రోజుల తర్వాత కూడా ఏమైనా చేస్తుందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే చైనా ఎందుకు లోపుతుంది. కాబట్టి చైనా మీద ఆంక్షలు విధించేటువంటి పరిస్థితి ఏమీ లేదు. తను చేసేటువంటి ప్రపంచం మీద ఎవరెవరి మీద ఆంక్షలు విధించాడో దీని అన్నిటి వల్ల చైనాకి లాభం కలగదు. ఇప్పుడు పాకిస్తాన్ మీద 29% వేశాడు, బంగ్లాదేశ్ మీద 30% వేశాడు, భారతదేశం మీద 50%, వియట్నాం మీద 40%, ఇలా ఎన్నో దేశాల మీద ఈ ట్యాక్స్ అన్ని వేసేసరికి ఈ దేశాలలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఏదైతే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడాను చైనాలో ఉన్న ప్రొడక్షన్ కంటే చూస్తే ఇవి చాలా కాస్ట్లీ అయిపోతాయి. కాబట్టి మొత్తం ఈ మార్కెట్ అంతా కూడా చైనా అధీనంలో పెట్టు. మరి డెమోక్రసీని, డెమోక్రాటిక్ విలువలు ఉన్నటువంటి దేశాలను ప్రొటెక్ట్ చేసి వాళ్లకు సాయం చేస్తాడా, లేకపోతే ఒక కంప్లీట్ కమ్యూనిస్ట్ భావజాలం, ఒక నియంతగా ఉన్నటువంటి షీ జిన్పింగ్ ని సపోర్ట్ చేస్తూ చైనాకు వస్తాడు మనం డిసైడ్ చేసుకోవాలి. తర్వాత చూస్తే కనుక తన సొంత దేశంలో ఉన్నటువంటి కంపెనీలను బెదిరిస్తుంది. అమెరికాలో ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి కంప్లీట్ లిబర్టీ ఉంటుంది. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు షేర్స్ పెట్టుకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళు అఫ్కోర్స్ అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ లాస్ ఏముంటాయో దాన్ని పాటించేంత వరకు వాళ్ళు ఎలాగైనా ఫ్రీ ఎకానమీ, దాని పేరే ఫ్రీ ఎకానమీ. దానికి ఇప్పుడు ఏం చేశాడంటే లిప్ బోటాన్ అని చెప్పేసి ఒక వాళ్ళ ఇంటెల్ మనకు చిప్ కంపెనీ ఉంది కదా, చాలా ఫేమస్ మనకి అని చెప్పి మన కంప్యూటర్ అంతా ఉంటుంది. ఆ ఇంటెల్ కంపెనీ అధినేతని
ఇతను అసలు సీఈఓ ఉండడానికి అధికారమే లేదు, ఇతన్ని సాక్ చేయాలి అని చెప్పి ఫస్ట్ అరిచాడు. అతను వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ ని ఆఫీస్ లో కలిస్తే మరి ఏం బెదిరించాడో తెలియదు. ఇంటెల్ కంపెనీకి సంబంధించిన 10% షేర్స్, 9.99% షేర్స్ ని వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సి, అంటే జబర్దస్తిగా అతని దగ్గర నుంచి అతని షేర్స్ లాక్కుంటున్నాడు. ఇది షీ జింపింగ్ చేశాడు. షీ జింపింగ్ మనకు జాక్ మా లాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ షేర్స్ అన్ని కూడా ఫోర్స్ఫుల్ గా జబర్దస్తిగా తీసేస్తుంది. అదొక నియంత్రణ ఇడి అమీన్ చేశాడు. మన భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి బిజినెస్ మెన్ అందరూ ఎవరైతే ఉన్నారో మొత్తం బిజినెస్ ని జాతీయకరణ చేసి నేషనలైజ్ చేశాడు. ఇందిరాగాంధీ చేసి ఇలా ఇట్లా నియంత్రణగా ఉన్నటువంటి చాలా మంది చేశారు. కానీ అమెరికా అందరికి ఎందుకు పెట్టుబడి పెడతారు? వాళ్ళ డబ్బులు వాళ్ళకి సురక్షితంగా ఉంటాయి, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ ఓనర్షిప్ పెట్టుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ షేర్స్ జబర్దస్తి తీసుకుంటుంటే మరి పరిస్థితి ఏంటి? అతన్ని సపోర్ట్ చేస్తూ కెవిన్ హెగ్సెట్ అని చెప్పేసి వాళ్ళ ఒక కామర్స్ సంబంధించిన మినిస్టర్, అతను ఏం చెప్పాడంటే ఇది చాలా మంచి పద్ధతి, మాకు చాలా రెవెన్యూ రాబోతోంది, లేకపోతే ఈ ప్రాఫిట్స్ ఈ షేర్ హోల్డింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, కాబట్టి దాని బదులు మా ట్యాక్స్ పేయర్స్ గా వస్తాయి కాబట్టి చాలా మంచిది అంటున్నాడు. అంటే ఫోర్స్ఫుల్ గా వాళ్ళ కంపెనీని టేక్ ఓవర్ చేసేటువంటి పరిస్థితి. తర్వాత చూస్తే మనకు రీసెంట్ గా మనకు తెలుసు, కొన్ని 10 రోజుల క్రితం వాషింగ్టన్ DC పోలీస్ యంత్రాంగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. మనకు తెలంగాణ కానీ ఆంధ్ర పోలీసు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధీనంలో, మీరు ప్రెసిడెంట్ రూల్ డిక్లేర్ చేయకుండా చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ ఉండగా మీరు పోలీస్ అధికారాలు లేవు, మేము సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ పంపించి ఆ రాష్ట్రాన్ని మేము నడిపిస్తామంటే కూరుతుందా? కాలిఫోర్నియాలో కూడా ఇంతకుముందు అలాగే చేసినాడు. కాలిఫోర్నియా చేసే ప్రయత్నం చేశాడు, అంటే చేసిన డిఫరెంట్ గా చేశాడు. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసులను, ఫెడరల్ గవర్నమెంట్ ఆఫీసర్లను ప్రొటెక్ట్ చేయడానికి దింపాడు బరిలో. కాబట్టి దాంట్లో పెద్ద లీగల్ గా మనకి పెద్ద ప్రాబ్లం లేదు. వాషింగ్టన్ DC అలా కాదు. వాషింగ్టన్ DC పోలీస్ నే కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసేసాడు. వీళ్ళ ఫెడరల్ గార్డ్స్ వెళ్ళారట, వాళ్ళే వీధులన్నీ పెట్రోల్ చేస్తున్నారు. కానీ కాలిఫోర్నియాలో అలా జరగలేదు. వీళ్ళ బిల్డింగ్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఆఫీస్ కానీ లేదా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కానీ GST ఆఫీసులు ఇటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. వాటికి రక్షణ కలిగించడానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరిని డిప్లాయ్ చేస్తే CISF లాంటి వాళ్ళని దాన్ని మనం తప్పుపడుతుంది. అటువంటిది కాలిఫోర్నియాలో జరిగింది. కానీ ఇక్కడ వాషింగ్టన్ DCలో వాళ్ళ పోలీసులే తీసేసి తనకు ఎక్కువ ఇస్తారు. సో అది యాక్చువల్గా వాళ్ళ చట్టంలో ఏదో చాలా రేర్ పవర్, వాళ్ళ చరిత్రలో ఒకసారి 2 సార్లు వాడారు, అది 2-3 రోజుల కంటే ఎక్కువ వాడు. అటువంటిది ఇతను 1-2 నెలలు వాడి తర్వాత దాన్ని పొడిగిస్తానని చెప్పాడు. ఈ అధికారం ఓన్లీ కాంగ్రెస్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా తనే దీన్ని డిప్లాయ్ చేశారు. సో అది తర్వాత వాళ్ళ న్యూస్ ABC NBC ఈ 2 న్యూస్ సంస్థలు కూడా అంటే అన్ని మన దేశంలో కూడా జరుగుతుంటాయి, సర్వేలు చేస్తారు కదా. వాళ్ళు సర్వేలు చేసి డొనాల్డ్ ట్రంప్ పాపులారిటీ 41% పడిపోయింది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ పడిపోయింది? అలాస్కాలో అని చెప్పి. అలాస్కాలో రిపబ్లికన్ స్టేట్, అటువంటి స్టేట్ లో డొనాల్డ్ ట్రంప్ పాపులారిటీ పడిపోయింది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ వీళ్ళిద్దరికి బ్రాడ్కాస్టింగ్ లైసెన్స్ తీసేయాలని మొదలుపెట్టారు. అంటే తనకు వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి బయలుదేరాడు. సో మనకు తెలుసు, మనం ఐ థింక్ గ్లోబల్ రౌండప్ కూడా చర్చించాం. ఎన్విడియాను తర్వాత మనకు AMD వీళ్ళకి మనకు నాకు అమ్మచ్చు, కానీ మీరు ఎంత అమ్ముతారో దాంట్లో 15% మాకు ఇవ్వాలి, ప్రాఫిట్ కాదు, వాళ్ళ సేల్ వాల్యూనే 15% ఇవ్వాలి అంట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇప్పుడు మనకు అంబానీలో టాటాసో ఎవరో ప్రపంచవ్యాప్తంగా ఏదో అమ్ముతుంటారు, మీరు అమ్మినటువంటి ఆ వాల్యూ ఎందుకు దాంట్లో 15% భారత ప్రభుత్వం ఇవ్వండి అంటే దాని అర్థమే ఉంటుంది. ప్లస్ ఆ దేశంలో ఎక్స్పోర్ట్ ట్యాక్స్ లేదు, ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల మీద ట్యాక్స్ వేసే అధికారం ప్రభుత్వానికి లేదు. అందుకని దాన్ని బ్యాక్ డోర్ లో తీసుకొస్తాడు, మీరు ఈ 15% కట్టండి అని చెప్పి వాళ్ళని బెదిరించి. ఎందుకంటే చైనాలో వాళ్ళు అమ్ముకోకపోతే కనుక వాళ్ళ షేర్ మార్కెట్ వాల్యూ పడిపోతుంది, వాళ్ళ సేల్స్ పడిపోతాయి, ఆ కంపెనీ ఎదగలేదు. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే హైయెస్ట్ కొనుగోళ్లు ఎవరు చేస్తారంటే చైనా చేస్తుంది. అది మన భారతదేశానికి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 7-8 రెట్ల పెద్ద ఎకానమీ, వాళ్ళ చాలా ఎక్కువ. చైనాకి అమ్మకపోతే మీరు మొత్తం ప్రపంచం అన్ని అమ్మినా కానీ కూడా చైనా అమ్మకపోతే 40-50% మీకు మీ సేల్స్ పడిపోతుంది. కాబట్టి వాళ్ళు గతిలేని పరిస్థితుల్లో ఈ 15% డొనాల్డ్ ట్రంప్ కి ఇచ్చేసి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. అంటే ఇది మరి ఒక డెమోక్రాటిక్ కంట్రీలో ఒక ఫ్రీ ఎకానమీలో జరగాల్సిన విషయాలనే ఇవన్నీ కంప్లీట్ ఒక నియంత్రణగా ప్రవర్తిస్తుంది. ఇదిలా ఉండగా తన ఆఫీసర్లని ఎంతో మందిని సాక్ చేశారు. సరే కొన్ని పొలిటిక్స్ ఉంటారు, పొలిటికల్ అపాయింటీస్ ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి రిప్లేస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు,
అజిత్ దోవల్ గారు. రేపు హైపోథెటికలీ బీజేపీ ఎన్డీఏ కాకుండా ఇంకేదైనా ప్రత్యామ్నాయం వచ్చిందంటే వాళ్ళ వ్యక్తిని పెట్టుకుంటారు. సో ఇటువంటివి కొన్ని మనకు తెలుసు. కానీ కొంతమంది ఎవరైతే ఆఫీసర్ ఉంటారు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎయిర్ చీఫ్, మన ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్, ప్రభుత్వాలు వచ్చినా పోయినా వాళ్ళేం మార్పులు ఉంటాయి. అలాగే సిబిఐ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ టర్మ్ అయిపోయేంత వరకు ఉంటారు. ఎలక్షన్ కమిషనర్, ఇలా చాలా సంస్థలు పాలిటిక్స్ కి అతీతంగా వాళ్ళ టర్మ్ అయ్యేంత వరకు వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని కూడా సాక్ చేస్తూ పోయాడు ఇతను. గత మనం ఐ థింక్ 2 ఎపిసోడ్స్ ముందర మనం డిస్కస్ చేసాం. వాళ్ళ లేబర్ కమిషనర్ ఆఫ్ లేబర్ అండ్ ఎరికా మెక్ఎంటార్ ఫోర్ అన్నటువంటి ఆవిడని సాక్ చేశాడు. నార్మల్ గా ప్రతి నెల ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం లేబర్ లో ఇంతమంది ఉద్యోగాలు వచ్చాయి, ఇంతమంది ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ పర్సంటేజ్ ఉంటున్నది, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. మిగతా ఈ కంపెనీల దగ్గర నుంచి డేటా కొంత లేట్ అవుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత, నెలన్నర తర్వాత పాత రిపోర్ట్ కరెక్ట్ చేస్తాం. ఫైనల్ గా మాకు డేటా వచ్చింది, ఈ డేటా ప్రకారం మేము దీన్ని కరెక్ట్ చేస్తున్నామని పెట్టచ్చు. ఈవిడ ఏం చేసింది, జూలైలో మే డేటాని కరెక్ట్ చేసింది. కరెక్ట్ చేసి 2 లక్షల పైబడి ఉద్యోగాలు యాక్చువల్ గా లేవు, తగ్గిపోయినాయి గత నెల కంపేర్ చేస్తే అని చెప్పి ఆవిడ రిపోర్ట్ కరెక్ట్ చేసింది. కరెక్ట్ చేస్తుంది ఆవిడ సాక్ చేసింది. అంటే సత్యం చెప్పినందుకు సాక్ చేసింది. అర్థం చేసుకోవచ్చు, తాను చెప్తున్నది కరెక్ట్, నేను ఇన్ని ట్యాక్సులు వేస్తున్నాను కాబట్టి అద్భుతంగా మాకు ఉద్యోగాలు వచ్చేసాయని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు కదా, దానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆవిడ తీసిపడేసింది. లేటెస్ట్ నిన్న కాదు, ఈ రోజు యాక్చువల్ గా లిసా కుక్ అని చెప్పేసి వాళ్ళ ఏమంటారంటే ఒక ఫెడరల్ డైరెక్టర్, ఫెడరల్ బ్యాంక్ అంటే మన ఆర్బీఐ లాంటిది, దాని డైరెక్టర్, ఆవిడని తీసేశారు. ఎందుకు? 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం నాగా సపోర్టర్, తన సొంత సపోర్టర్ వచ్చేసి అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఈమె మీద. ఈమె స్టేట్స్ లో సపరేట్ గా స్టేట్మెంట్స్ ఇచ్చింది, ఈ స్టేట్మెంట్స్ కాంట్రడిక్టరీ గా ఉన్నాయి కాబట్టి ఆమె సొంతంగా అప్పులు తీసుకునేటప్పుడు మిస్రిప్రజెంట్ చేసింది, అంటే తప్పుడు సాక్ష్యం చెప్పి ఆ అప్పులు తీసుకుంది అని అభియోగం మాత్రం. ఈ అభియోగాన్ని స్టడీ చేస్తాము, దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తామని ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఇంకా ఆవిడ మీద అభియోగాలు ఒప్పలేదు, ఆవిడ యొక్క వర్షన్ ఏంటో అడగలేదు, తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఆవిడ దోషి అని ఎక్కడ నిరూపణ జరగలేదు. డొనాల్డ్ ట్రంప్ అర్జెంట్ గా ఈరోజు ఆవిడని సాక్ చేస్తున్నాను అంటాడు. అంటే చాలా కాలంగా వాళ్ళ ఫెడరల్ ఏజెన్సీ ఏదైతే ఉందో, మనకు ఆర్బీఐ లాంటిది, సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, వాళ్ళు తన అధీనంలో లేరు అని చెప్పి చాలా కుర్రను. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు, వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించట్లేదు అని చాలా కాలంగా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాడు. తనేమనుకుంటున్నాడు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేయాలి, మీరు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే కనుక ఒక బిజినెస్ వస్తుంది, ఇక్కడ చాలా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు తగ్గించండి అంటున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతాం, డాలర్ ధర పడిపోతాం, డాలర్ డిప్రిషియేట్ అవుతాం, వాళ్ళ దేశంలో కాస్ట్ అన్ని పెరుగుతున్నాయి. నార్మల్ గా ప్రపంచంలో ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు దాన్ని కంట్రోల్ చేయడానికి. కాబట్టి అదే చేసింది ఆ ఫెడ్ కూడా. పవర్ అని చెప్పేసి ఉన్నాడు ఫెడరల్ చీఫ్. సో అతన్ని టచ్ చేయలేక ఏం చేశాడంటే, ఇగో ఈవిడ్ని లిసా కుక్ ని తీసేసి. సో లిసా కుక్ ఏమనిందంటే, నువ్వెవరు నన్ను అపాయింట్ చేయడానికి, నన్ను చేయడానికి నీ అధికారమే లేదు, ఈ ఫెడరల్ ఏజెన్సీకి వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళకు ఇండిపెండెన్స్ ఉన్నది, మా అధికారాలు మాత్రమే, నీ జోక్యం దీంట్లో ఇల్లీగల్ ఇది, కాబట్టి నేను రిజైన్ చేయట్లేదు, నీ ఆర్డర్ నేను బేఖాతరు చేస్తున్నాను, నా పని నేను చేసుకుంటూ పోతాను అని చెప్పి ఆవిడ దాన్ని బెదిరించి వదిలేసింది. ఆవిడ చూస్తే మనకు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్, వాళ్ళ డిఫెన్స్ సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక లెఫ్టినెంట్ జెఫ్రీ కుసే. ఈయన ఇరాన్ లో వీళ్ళు వెళ్ళి బాంబు చేశారు కదా, కార్డోలో అక్కడంతా వీళ్ళు బాంబులు కొట్టొచ్చారు కదా, అమెరికా వీళ్ళ B2 కొట్టొచ్చారు కదా. దాని తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్ అని జరుగుతుంది. ఇంపాక్ట్ అసెస్మెంట్ లో ఈ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేస్తాయి. వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, శాటిలైట్ ఇమేజరీ కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకి సిగ్నల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావచ్చు, చాలా సోర్సెస్ నుంచి వాళ్ళు ఇంటెలిజెన్స్ తెచ్చుకొని దాన్ని అసెస్ చేస్తారు. మనం కొట్టిన దానికి ఇంపాక్ట్ ఎంత ఉన్నది, నిజంగా దీనివల్ల వాళ్ళు నష్టపోయారా లేదా, మనం ఎంత సాధించాలనుకున్నామో అది సాధించామా లేదా, ఈ అసెస్మెంట్ జరుగుతుంది. ఈ ఏజెన్సీ చేస్తుంది. ఎవరు? డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అది చేస్తుంది. అది చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జెఫ్రీ కుసే. అతను ఇరాన్ లో చేసిన దాడి వల్ల పెద్ద ప్రభావం జరగలేదు, అక్కడ ఏం అవ్వలేదు, జరిగింది కానీ మనం అనుకున్నంత ఇంపాక్ట్ అవ్వలేదు అక్కడ అని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. అద్భుతంగా కొట్టేచ్చాను, ప్రపంచం అంతా మెచ్చుకుంటూ ఉన్నాను, నేను చెప్పాను కదా అది పెద్ద మొత్తం న్యూక్లియర్ కేపబిలిటీ అంతా మేము నాశనం చేశామని చెప్పాం కదా, నువ్వెవరు నేను భిన్నంగా చెప్తావు అని చెప్పి తనని సాక్ చేస్తాను. అంటే సత్యం ఎవరు చెప్తుంటే వాళ్ళందరూ సాక్ చేసుకుంటూ పోతున్నాడు. తన నేరేటివ్ తను ఏది చెప్పిందో దానికి
ఒత్తాసు పలికి చీ హుజూర్ అన్న వాళ్ళకి మాత్రమే వచ్చింది. అంటే ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్ వాళ్ళని అందరినీ కూడా పనిచేసుకుంటూ పోతారు. తర్వాత మనం చూస్తే కనుక దాంట్లో వైస్ అడ్మిరల్ నాన్సీ లకోర్, చీఫ్ ఆఫ్ నేవీ రిజర్వ్ సంబంధించినటువంటి వైస్ అడ్మిరల్. తర్వాత రేర్ అడ్మిరల్ మిల్టన్ శాండ్స్, నేవీ సీల్స్ యొక్క స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ వార్, అతన్ని సాక్ చేశాడు, విడుదల సాక్ చేశాడు. తర్వాత తులసి గబార్డ్, ఆవిడ ఏం చేసిందంటే 37 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసేసింది. ఇలా చేసుకుంటూ పోతే ఈ రోజు సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమ్మకం ఏముంటుంది? ఈ రోజు దేశం కోసం వాళ్ళు ఇంటెలిజెన్స్ పనిచేయడానికి కోసం కొంత వీళ్ళు డబ్లిగెంట్స్ గా పనిచేయాల్సి వస్తుంది. మన శత్రువుల వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోవడానికి వాళ్ళతో పాటు కలవాలి కదా. కాబట్టి ఈ యొక్క ఏజెన్సీలో కోవర్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. దాంట్లో వెళ్ళి వాడు ఏదో ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి కొంత ఇక్కడి నుంచి చెప్పాల్సి వస్తుంది, మన దేశానికి వ్యతిరేకంగానే మనకు ఏదో ప్రవర్తించాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఇంటెలిజెన్స్ ఇవన్నీ చేసి ఫైనల్ అల్టిమేట్ గోల్ వాళ్ళ ఏదైతే వాళ్ళ ప్లానింగ్ ఉందో దాన్ని నాశనం చేయాలి. అది మొదటి రోజే కనుక వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారంటే వాళ్ళని చంపేస్తారు. కాబట్టి అటు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 37 మందికి ఆవిడ సెక్యూరిటీ క్లియరెన్స్ తీసేసింది. కాబట్టి డేంజర్ పడిపోతారు వాళ్ళు. ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కనుక ఒక కోర్ట్ గా పనిచేస్తుంటే కనుక మీరు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఎందుకు ఈ 37 మందిని కూడా వాళ్ళ డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినటువంటి విషయాలలో వీళ్ళు ఏదో జోక్యం చేసుకున్నారు, ఏదో తప్పు చేశారు, వీళ్ళు ఏదో అన్నారు, ఈయన వ్యతిరేకంగా కొన్ని రిపోర్ట్లు ఇచ్చారు, లేదా ఈయనను ప్రాసిక్యూట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు అని చెప్పి వ్యక్తిగతంగా డొనాల్డ్ ట్రంప్ కి కష్టం కలిగించి డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ సెక్యూరిటీ క్లియరెన్స్ తీసేస్తున్నారు. అక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు కదా, వాళ్ళకి ఎవరో చెప్పుకుంటారు, వాళ్ళ బాస్ ఎవరో చెప్పుకుంటారు ఈ డొనాల్డ్ ట్రంప్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని. వాళ్ళ అధీనంలో ఏముంది? అదేం లేదు కదా. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఎవరో ఆయనకు లైంగిక సంబంధాలు ఉన్నాయి ప్రాస్టిట్యూట్ తోటి, దీని మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఎవరో 2-3 మేడం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అది వాళ్ళ సొంత నిర్ణయం కాదు. ఆఫీసర్ ఎవరు చెప్పారో వాళ్ళకు ఎంప్లాయీస్ కాబట్టి పనిచేస్తుంది. ఇటువంటి డొనాల్డ్ ట్రంప్ కి వ్యక్తిగతంగా నష్టాన్ని కలిగించిన ప్రతి ఒక్కరి మీద సెక్యూరిటీ క్లియరెన్స్ తీసేసి తులసి గారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ చార్ల్స్ సిక్యూ బ్రౌన్, ఇతన్ని సాక్ చేశాడు మిలిటరీలో. అలాగే హెడ్స్ ఆఫ్ యుఎస్ నేవీ, కోస్ట్ గార్డ్, వీళ్ళని సాక్ చేశాడు. ఎన్ఎస్ఏ హెడ్ ని సాక్ చేశాడు. తర్వాత వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ ని సాక్ చేశాడు. నేవీ అడ్మిరల్ అసైన్ టు నేటోకి వీళ్ళు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంబంధించిన ఆఫీసర్ నేటోకి వీళ్ళు డిప్లాయ్ చేస్తారు యుఎస్ ప్రభుత్వం. ఆ నేవల్ నేవీకి సంబంధించి అక్కడ పెట్టినటువంటి వ్యక్తిని సాక్ చేశాడు అతను. అలాగే చూస్తే కనుక వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ చీఫ్, అతను ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పనులన్నీ చూసి నేను ఇంక ఉండదలుచుకోలేదని చెప్పి అతను మధ్యంతరంగా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు. 2 నెలల్లో అతను కమాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా 3 సంవత్సరాలు అతని టెన్యూర్ ఉంది, ఆయన ఇప్పుడే వెళ్ళిపోతుంది. అంటే ఇంకా డొనాల్డ్ ట్రంప్ నేను పని చేయలేను, ఇటువంటి వ్యక్తి మన దేశం యొక్క రక్షణకు సంబంధించి ప్రొఫెషనల్ గా పనిచేయాలి, తనకు ఎవరైతే గులాంగా ఉన్నారో, ఎవరు తను డొనాల్డ్ ట్రంప్ కి విధేయులుగా ఉన్నారో వాళ్ళని మాత్రమే ఉంచుకుంటున్నాడు, అతను వ్యతిరేకించే వాళ్ళందరూ సాక్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ సిస్టమ్ లో ఉండనని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు. అలాగే చూస్తే కనుక నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ మెంబర్ గ్వైనీ విల్కాక్స్ అని చెప్పేసి ఒక ఆవిడని సాక్ చేస్తారు. ఈవిడ ఆ పదవిలో మొట్టమొదటి నల్ల జాతి స్త్రీ, ఆవిడని సాక్ చేశారు. ఇక్కడ ఆ యాంగిల్ కూడా కనబడుతుంది సార్. యాక్చువల్గా కొంతమంది అంటున్నది ఏంటంటే ఈ వైట్ సుప్రిమసీ, జాత్యహంకారం, రేసిజం కూడా కొంత ఉంది అని అంటున్నారు. అంటే అందరూ అదే కేటగిరీకి చెందిన వాళ్ళు కాకపోయినా కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కడ ఆపర్చునిటీ ఉందో అక్కడ టార్గెట్ చేస్తున్నాడు తప్పకుండా. కానీ మరి చూస్తే మరి క్యాష్ పటేల్ ని అపాయింట్ చేశాడు కదా, అలాగే మనం చూస్తే కనుక వివేక్ రామస్వామిని అపాయింట్ చేయడానికి సిద్ధపడ్డాడు కదా. కాబట్టి వాళ్ళందరూ తెల్లజాతికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి కంప్లీట్ గా మనం దాన్ని డిస్మిస్ చేయలేము. కానీ తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ ఒక వైట్ సూపర్మేసిస్ట్ అని తప్పకుండా ఒప్పుకోవాలి మనం. బాగా అంతా కూడా అదే వైట్ సూపర్మేసిజం వల్లనే అదంతా ఉంటుంది. అందుకనే H1B వీసాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఈవిడ గ్వైనీ విల్కాక్స్ అన్నది ఆవిడ కోర్టుకి నన్ను సాక్ చేసే అధికారం నీకు లేదు, ఇది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, దీనికి సంబంధించినటువంటి నన్ను సాక్ చేసే అధికారాలు నీకు లేవు అని ఆవిడ కోర్టుకి. అలాగే యుఎస్ సైబర్ కమాండ్ చీఫ్, ఈరోజు సైబర్ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్, అటువంటి సైబర్ కమాండ్ కి చీఫ్ అయినటువంటి
టిమోథీ హాగ్ అనేటువంటి జనరల్ సాక్ చేస్తాడు. అంటే ఆయనకి ఎన్ని సీక్రెట్స్ తెలిసి ఉంటాయి, ఎంత కీలకమైనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తులను సాక్ చేస్తున్నాడు. అంటే ఎవరికి దాంట్లో ఈరోజు నమ్మకం ఉంటుంది, ట్రస్ట్ ఎవరికి ఉంటుంది, రేపటి రోజు ఎవరిని తీస్తాడో తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ గా దేశ రక్షణ కోసం, దేశం కోసం పనిచేసేటువంటి వాళ్ళు నాకు విధేయులుగా లేరు అన్నటువంటి అంశంతో సాక్ చేసేటువంటి పరిస్థితి. షీ జిన్పింగ్ ఎగ్జాక్ట్ గా ఇదే చేస్తున్నాడు. మొత్తం ఆర్మీ ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నాడు. తానే అపాయింట్ చేసినటువంటి వ్యక్తుల్ని తను సాక్ చేస్తున్నాడు. తనకు ఇచ్చినటువంటి మాటలు చెప్పి ఒక సీనియర్ ఆఫీసర్ అతనికి తైవాన్ ని మనం ఇన్వైట్ చేయలేము, మనకు అంత శక్తి లేదు, ఇప్పుడు చేయకూడదు అని చెప్పి అడ్వైస్ ఇచ్చాడు. అది కరెక్ట్ అడ్వైస్. ఎందుకంటే ఇన్వైట్ చేస్తే కనుక చైనా ఓడిపోతుంది. చైనా ఓడిపోయిందంటే కనుక వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కొలాప్స్ అయిపోతుంది, వేరే ప్రత్యామ్నాయం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ తెలిసి తన అసెస్మెంట్ లో షీ జిన్పింగ్ చెప్పాడు మనం వాటి చేయకూడదు అని చెప్పాడు. షీ జిన్పింగ్ అలా కాదు, ఎట్టి పరిస్థితుల్లో తన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే తైవాన్ ని విలీనం చేసుకోవాలని నిర్ణయించు. కాబట్టి తనకు వ్యతిరేకంగా చెప్పినందుకు అతన్ని మాయం చేశాడు. ఈ రోజు ఆ కమాండర్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, బతికున్నాడో చంపేశారో కూడా తెలియదు. అనే అపాయింట్ చేసినటువంటి ఫారెన్ మినిస్టర్ జింగ్ గాంగ్ మాయమైపోయాడు. ఈ రోజు దాకా ఇక్కడ పబ్లిక్ లో కనిపించలేదు. లీ షాంగ్ ఫూ తనే అపాయింట్ చేసినటువంటి డిఫెన్స్ మినిస్టర్ మాయమైపోయాడు. సో అందుకని అటువంటి పరిస్థితులు ఈ రోజు మనం అమెరికాలో చూస్తాం. అమెరికాలో డెమోక్రసీ ఉందా అంటే పెద్ద ప్రశ్నగా తయారు. నియంత పైపెచ్చు లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే 6 లక్షల మంది చైనీస్ స్టూడెంట్స్ ని మన యూనివర్సిటీస్ లోకి నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పారు. చైనీస్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి వాళ్ళు చైనాకు విధేయులుగా ఉంటారు. ఇక్కడ యుఎస్ సిటిజన్షిప్ తీసుకున్నా వాళ్ళ విధేయత అంతా చైనా మీద ఉంది. ఇక్కడ యూనివర్సిటీస్ లో జరుగుతున్న రీసెర్చ్, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఐటీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంతా కూడా చైనాకి పాస్ ఆన్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని 6 లక్షల మందిని తెచ్చిపెట్టుకుంటారంటే దాని అర్థం ఏంటి? దీనికి ఎవరికి దెబ్బ? ఫస్ట్ లోకల్ వైట్ స్టూడెంట్స్ కి చాలా దెబ్బ. 2 భారతదేశం నుంచి వెళ్తున్న వాళ్ళకి దెబ్బ. H1B వీసాని కంప్లీట్ గా మార్చేస్తారు. అంటే ఒక నియంతృత్వపు ధోరణి ఉన్నటువంటి దేశం అయినటువంటి చైనాకు అవకాశం పలుకుతున్నాడు. అమెరికాని ఏదో విధంగా అంతర్గతంగా మనం మొసలంలా వెళ్ళి వీళ్ళని నాశనం చేయాలని చెప్పి వీళ్ళది 1000 టాలెంట్ ప్రోగ్రామ్ అని చైనా ఏదైతే పెట్టిందో దాని ఆధారంగా జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ కి కంప్లీట్ గా అవకాశం పలుకుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే మనం ఒక డిక్టేటర్షిప్ ఉన్నటువంటి ఒక డిక్టేటర్ ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. డెమోక్రసీ చూస్తే కనుక మనం చూసాము, మన జెలెన్స్కీ వెళ్తే కనుక పక్కన అందరూ సామంతుల్లా ఎలా కూర్చున్నారు. ఇయర్ స్టార్మర్ కావచ్చు, మనకు ఎమాన్యుయల్ మక్రాన్ కావచ్చు, మట్టిస్ కావచ్చు, లేదా మనకు మెలోనీ కావచ్చు, వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు చూసాం. మోదీ ఆ పని చేయట్లేదు అని అక్కసుతోటి మన డెమోక్రసీ అమెరికా అధీనంలో లేదు కాబట్టి మనల్ని కించపరుస్తున్నాడు. కానీ అమెరికా అధీనంలో లేనటువంటి డిక్టేటర్ని బాగా పోగొడుతున్నాడు. సో ఈ మానసికత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ పైపెచ్చు ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పాడు, నా మాగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, నా సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ డిక్టేటర్షిప్ చాలా మంచిది అంటున్నారు అని చెప్పి నవ్వుతున్నాడు. అంటే తనలో మనసులో ఉన్న మాట చెప్పేశాడు బయటికి. చెప్పాడు నేను ఎందుకంటే నోబెల్ ప్రైజ్ కావాలి కదా, నేను డిక్టేటర్ కాదు అని మా వాళ్ళందరూ అంటున్నారు, డిక్టేటర్షిప్ ఉంటేనే బాగుంటుంది మన దేశానికి అని నవ్వుతున్నాడు. అంటే అర్థం చేసుకోవచ్చు తను ఎంత భావజాలం అంతాడు, అక్కసంతా వెళ్ళబుచ్చుకుంటాడు, ఆ కోరిక అంతా బయటకు తెలిసిపోతుంది. అతను చేసే ప్రతి స్టెప్ కూడా అదే దిశగా జరుగుతున్నాయి. సార్ చివరిగా ఒక మాట, ఇప్పుడు ఎక్కడైతే నియంతృత్వం ఉందో, ఈ అణిచివేత ఉందో, తప్పకుండా ఏదో ఒక రోజు అది ఒక లావాలాగా డెఫినెట్గా బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎన్ని రోజులు ఇది భరిస్తారు? తర్వాత ఇప్పుడు ఇతని వ్యవహార శైలి ఇదంతా చూస్తుంటే అమెరికా అక్కడ చట్టాలు నియమాల ప్రకారం 2 సార్లు కంటే ఎక్కువ కొనసాగడానికి అవకాశం లేదు. బహుశా ఇతని వ్యవహార శైలి చూస్తుంటే 3వసారి కూడా ఇతనే ఉండడానికి ఒక ఏమైనా బాటలు వేసుకుంటున్నాడా అనిపిస్తుంది. ఏం చెప్తారు సార్ చివరిగా? అది కష్టము, ఎందుకంటే వాళ్ళ మొత్తం కాంగ్రెస్, సెనెట్ కానీ లేదా అప్పర్ హౌస్ కానీ లోవర్ హౌస్ కానీ వీళ్ళిద్దరూ కలిసి ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ తోటి ఆ చట్టం తీసుకొస్తే గానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు పొటాపొటిలో ఉన్నారు ఇద్దరు కూడా. ఒక 2 సీట్లు వాడెక్కుంటే 2 సీట్లు వీటి తక్కువ ఉంటే అలాగే ఉంది. అఫ్ కోర్స్ 2 హౌసెస్ లో రిపబ్లికన్స్ కి మెజారిటీ ఉంది, కానీ ఎంత మెజారిటీ కావాలో అంత మెజారిటీ లేదు. ఎంత మెజారిటీ ఉంటే ఈ చట్టం అమెండ్ చేయొచ్చో ఆ మెజారిటీ వాళ్ళ దగ్గర లేదు. 1. 2, ఇటువంటి అంశాల్లో బైపార్టిజన్ ఓటు చెప్తుంది. మన దేశంలో విప్ ఇష్యూ చేయడం అన్నది ఉండదు. ఎవరి కాన్షియన్స్ ఆధారంగా వాళ్ళు ఓటు చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చి తనకు మళ్ళీ 3వ టర్మ్ ఇవ్వడానికి సిద్ధపడినటువంటి రిపబ్లికన్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు దాన్ని తిరస్కరిస్తారు.
డెమోక్రాట్స్ తో కలిసి వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఓటేస్తారు. కాబట్టి ఆ చట్టం రావడం చాలా కష్టం. అది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్. అది జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి తనే కంటిన్యూ అవుతాడా అది చూడాలి, వేచి చూడాలి. దాని మరి చట్టాలు ఎలా ప్రవర్తిస్తాయి, దాని చట్ట సభలు ఎలా ప్రవర్తిస్తాయి, తర్వాత కోర్టు ఎలా ప్రవర్తిస్తాయి చూడాలి. మరి అటువంటి లైన్ తీసుకుంటాడా మనకు తెలియదు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే కనుక చట్టాన్ని పక్కన పెట్టచ్చు. మరి ఆ లైన్ తీసుకుని ఏమైనా చేస్తాడో మనం చూడాలి. ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కాకపోతే ఈ నాకు 3వ టర్మ్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేసినా నన్ను అడిగేవాడేవాడు లేడు. నేను చేసిన దానికి నేను ఓట్ల కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. మా ధోరణి కూడా అతనికి చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి ఎవరంటేనో భయం లేదు, తన ఓటు కోసం భయం లేదు. కాబట్టి ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్తున్నారు. సో అది కూడా ఒక ఫ్యాక్టర్. రిపబ్లికన్స్ ఏంటంటే కచ్చలేక మింగలేక ఉన్నారు. ఇతను చేస్తున్నవన్నీ కూడాను కొన్ని వాళ్ళకు లాభసాటిగా కొన్ని ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద చేసినటువంటి చర్యలన్నీ కూడాను చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే నేటో లాంటి దేశాలను వంచి వాళ్ళ ఎక్స్పెండిచర్ పెంచే దిశగా తీసుకున్న నిర్ణయాలు. ఇదివరకు 1-1.5% మహా అంటే ఒక 2-3 దేశాలు 2% వాళ్ళ జీడిపి డిఫెన్స్ లో ఖర్చు పెట్టేవి. ఇప్పుడు 5% ఖర్చు పెట్టమంటారు. అది ఖర్చు పెడితే కనుక అమెరికాలో ఉన్న డిఫెన్స్ కంపెనీలకే లాభం. ఇక్కడి నుంచి కొనుక్కోవాలి. కాబట్టి రిపబ్లికన్ సెనేటర్స్ ఎవరెవరైతే ఈ డిఫెన్స్ కంపెనీల మోచే నీళ్లు తాగుతున్నారో వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే కల్చర్ వ్యతిరేకంగా చేసినవన్నీ కూడా చాలా సంతోషిస్తుంది. కానీ ఈ ట్రేడ్ వార్లతోటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నియంతగా అతను ప్రవర్తిస్తున్నటువంటి ఇవన్నీ ఇష్యూస్ చూస్తే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా వాళ్ళకి ఫీల్ అవుతున్నారు. సో కొన్ని అంశాలు వాళ్ళకి నచ్చినా కొన్ని అంశాలు వీళ్ళకి కష్టపెట్టే అంశాలు కూడా ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజున మరి ఎలా పెడుతుందో. 2026 జూన్ లో ఇతని టారిఫ్స్ మీద సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్స్ రాబోతున్నాయి. అలాగే 26లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు కనుక ఇతను ఒక హౌస్ లేదా 2 హౌస్ మెజారిటీ కోల్పోయాడంటే మరి తర్వాత 2 టర్మ్స్ ఎలా హ్యాండిల్ చేస్తాడో మనకు తెలియదు. ఇలాగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడా, లేదా కాంగ్రెస్ లో ఏదైనా చట్టాన్ని పాస్ చేసే దిశగా ఏమైనా చేయగలడా చూడాలి. డిక్టేటర్షిప్ ధోరణి ఉంది కాబట్టి బహుశా కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా అతను పట్టించుకోడు. తనే ఆర్డర్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటాడు. ఇవి కోర్టులలోకి వెళ్ళి కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చి ఇవన్నీ అయ్యేసరికి చాలా కాలం పడుతుంది. ప్రస్తుతానికి ఫెడరల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా అన్ని అంశాలని పైన ఉన్నటువంటి అల్టిమేట్ ఫెడరల్ కోర్ట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు, అది దాంట్లో మెజారిటీ రిపబ్లికన్స్ ఉన్నారు. రిపబ్లికన్ నామినేటెడ్ జడ్జిలు ఉన్నారు. స్టేట్స్ లో తనకు ఎదురు దెబ్బ తగిలినా అక్కడికి వెళ్ళి తను రిలీఫ్ తెచ్చుకుంటారు. కాబట్టి ఈ అంత తొందరగా అతని యొక్క శక్తి క్షీణిస్తుందని నేను అనుకోను. బహుశా 2026లో కొంత తగ్గొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో అమెరికా ఎకానమీ కానీ వాళ్ళ ప్రజలకు కానీ లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్న దాని మీద ఇతని యొక్క పాపులారిటీ ఆధారపడదు. ప్రస్తుతానికి అతను చేస్తున్నవన్నీ కూడాను రాబోయే 3-4 నెలల తర్వాత అమెరికన్ ప్రజలు చాలా సంక్షోభంలో వెళ్ళబోతున్నారు అన్న దానికి సూచనలు ఇస్తున్నాయి. లెట్ us వెయిట్ అండ్ వాచ్. భారతదేశం మాత్రం మన రెడ్ లైన్స్ గీసాము. ఆ రెడ్ లైన్స్ దాటి మనం వెళ్ళడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి వ్యక్తిగతంగా మోదీ గారి మీద హేట్రెడ్ పెట్టుకున్నాడు. అందుకని మనల్ని ఇండివిజువల్ గా భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నాడు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం, మీరు అన్నట్టుగా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. రాబోయే 5-6 నెలల కాలంలో కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజలు ఎలాగా చూస్తారు, ఈ సొంత పార్టీ నేతలు ఏమైనా తిరుగుబాటు లాంటిది ఏమైనా చేస్తారా, బట్ ఏ స్థాయికి వెళ్తుందనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. మరి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో చూడాలి ఈ నియంతృత్వ వైఖరి ఎటు దారితీస్తుంది, అమెరికాను ముంచేస్తుందో లేకపోతే ఏమైనా ఏ కాస్తైనా బెనిఫిట్స్ ఇస్తుందో అనేది చూడాల్సి ఉంది. మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో కూడా మీరు మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.